సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే తెలియజేస్తున్నారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి. అదేమిటంటే, బల్ల గుద్ది చెబుతున్నాను బిడ్డ, అవునన్నా కాదన్నా 1000% జరిగేది ఇదే. ఆలస్యం చేయకుండా వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విని తెలుసుకుందాం. బిడ్డ, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నీ వద్దకు వచ్చాను తల్లి. అదేమిటంటే, నీకు ఎంతో సంతోషకరమైన ఒక కోరికను తీరబోతుందమ్మా. నీకైందే, నీకు అవసరమైనదే, నీవు కోరుకున్నది, కోరిన కోరిక తీర్చాలని నిర్ణయం తీసుకున్నావు. అందుకే నేను ఈరోజు నీ వద్దకు వచ్చాను. ఇక నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే అవుతుంది. ఆ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు సమస్యలన్నింటికీ తీర్చి తీయని తేనె లాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ నీకు జరిపించి, నువ్వు ఆశపడింది అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తానమ్మా. దానికన్నా ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను. అప్పటి వరకు కాస్త జాగ్రత్తగా ఉండు చాలు. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే బాగా ఆలోచించి బిడ్డ, 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో. అలా నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు సులువుగా తప్పించుకుంటావు. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకో. అందరిలో అంటే కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. దేనికి కూడా భయపడొద్దు. నీకున్న సమస్య నుంచి అయినా సరే నువ్వు తెలివిగా బయటపడు. సొంతంగా ఆలోచించు, ఒకరి మీద ఆధారపడకమ్మా. అలా సొంతంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో. నేను కూడా నీతో పాటే ఉంటూ నీకు ఒక మంచి దాన్ని నేను చూపిస్తానమ్మా. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు తల్లి. నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను. ఇక నీ కోరికలన్నీ తీర్చాలంటే అందుకు చాలా పనులు నేను చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పనులు చేయడం వల్లే నాకు కాస్త ఆలస్యం అవుతుంది బిడ్డ. నీ కోరికలు తీర్చడానికి నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను. నీకు అంతా కూడా మంచి జరుగుతుందమ్మా. అలానే నా బాబా చెప్పినట్టుగానే జరుగుతుందనే ముందు నువ్వు నమ్ము. ఒక్కసారి ఆశ అనే విత్తనాన్ని నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదై పేరాస అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఏదైనా సరే కోరుకునే ముందు కూడా ఆలోచించు. ఎక్కువగా ఆశపడకమ్మా. అన్నీ సరిగ్గా ఉంటే నీ కోరికను తప్పకుండా తీర్చి పెడతాను. నా సంపూర్ణ ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ. అసలు భయపడకు, దిగులు పడకు. ఎవరి దగ్గర నుంచి కూడా ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నెరవేరుస్తాను. నీకైనది అయితే నీకు రాసి పెట్టినప్పుడు కాస్త ఆలస్యమైనా సరే నీకైనది నీకు చేరుతాయమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. నీకు కావాల్సింది నీకు వస్తుంది. నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు. చెడును మాత్రం పొరపాటున కూడా అస్సలు తలంచుకోవద్దు. తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమైపోతుంది. ప్రశాంతంగా ఉండు. అనవసరంగా ఆలోచించవద్దు తల్లి. ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా న్యాయం వైపే ఉండు. న్యాయమైన దారిలోనే నడువు. అన్యాయం వైపు పొరపాటును కూడా అడుగేయకమ్మా. అన్ని సందర్భాల్లో అందరినీ కూడా మంచి కూడా కోరుకో. మంచి జరుగుతుంది. మంచి పనులు చేయి తల్లి. ఒకవేళ మంచి పనులు చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెయ్యొద్దు.
సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారం చేయవద్దు. జరిగిపోయిన దాన్ని ఎవరూ కూడా మార్చలేరమ్మా. కానీ జరగబోయే దాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. నీకు తోడుగా ఉన్నానని చెప్పాను కదా, సంతోషంగా ఉండు. గుర్తుపెట్టుకో తల్లి, నీ యొక్క ఆలోచనను బట్టి నీ జీవితం మారుతుందని గుర్తుపెట్టుకో. న్యాయంగా ఉంటే గెలుపు తప్పకుండా నీ సొంతమవుతుంది. అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. అలా మారి ఇలా నేను చేస్తాను కదా, ఇక నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా సరే, అది నీకు కోట్ల రెట్టింపు ఫలితాన్ని పుణ్యాన్ని తెచ్చిపడుతుంది. చివరిగా ఒకటి చెబుతున్నాను తల్లి, కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను. ఎప్పుడూ కూడా ఎవరైనా సరే నీకు సహాయం చేస్తే వాళ్ళని అస్సలు మర్చిపోకు. అలానే నువ్వు ఇతరులకు చేసే సహాయాన్ని మాత్రం పొరపాటును కూడా లెక్క కట్టకమ్మా. బాబా వాళ్లకు అది చేశాను, ఇది చేశాను, నాకేమీ చేయడం లేదు, ఆ రోజు నేను సహాయం చేయకపోయింటే వారు ఏమైపోయి ఉండేవారో, నేను ఎంత సహాయం చేశాను అని ఎప్పుడూ కూడా చెప్పుకోవద్దు తల్లి. సహాయం చేయడం వరకే నీ బాధ్యత, దాన్ని తిరిగి మరీ ఆశించకూడదమ్మా. నువ్వు చేసే సహాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది. నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉండటానికి ఒకదాన్ని చూపిస్తుంది. భగవంతుని ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సంతోషంగా ఉండు. నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా. నువ్వు అన్నీ కూడా నీ మాటల్ని జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోమ్మా. నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక నీకు తోడుగా ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి ఉన్నాడు కదా. నువ్వు దేనికి కూడా భయపడవద్దు, సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఉండు. నీ బాబా ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటున్నారు. ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు. అస్సలు దిగులు పడకు తల్లి, సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. ఆ సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.